శివశంకర్ గారు సమయం తక్కువ ఉంది సార్. ఒక విషయం చెప్పండి. బాలకృష్ణకు మెంటల్ స్టేటస్ సరిగా లేదని సర్టిఫికేట్ ఉంది. పైగా కృతజ్ఞత కూడా లేదు అని చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. ఏమంటారు? ఖచ్చితంగా ఆ వ్యక్తికి కృతజ్ఞత అనేటువంటిది లేదని సాక్షాత్తు అతనికి ప్రాణభిక్ష పెట్టినటువంటి కాకర్ల సుబ్బారావు వాళ్ళ ఛానళ్ళకి వేదికగా చెప్పడం ఒకటి. రెండవది, వైఎస్ఆర్ కుటుంబం మీద అతనికి అది లేకపోవచ్చు కానీ గ్రాట్యుటీ, కానీ మానవత్వం గలటువంటి వైఎస్ఆర్ కుటుంబం ఏంటంటే వాళ్ళు ఎట్లన్నా సావని న్యాయంగా ధర్మబద్ధంగా మన దగ్గరికి వచ్చినట్టు చేద్దామనే ఉద్దేశంతో ఇదే బాలకృష్ణకి తన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో పెండింగ్ పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఆ బకాయిలు ఉన్నాయి కదా, బసవతారకం ఆసుపత్రికి ఒక రిక్వెస్ట్ రిలీజ్ చేయడమే కాకుండా అఖండ సినిమాకి ఏ విధంగా పేర్నాని గారు చెప్పారు, అప్పుడు మంత్రిగా చేసిన వ్యక్తి ఎలా బతిబాలుకున్నారు, కలుస్తాం అయ్యా బాబు కలుస్తాం, మేము వచ్చి కలుస్తాం అంటే కూడా ఇటువంటి వాటికి అదే చంద్రబాబు ఆ ప్లేస్ లో ఉంటే వచ్చి వెయిట్ చేయించుకొనేసి దండాలు పెట్టించుకొని చేయించుండేవాళ్ళు. కానీ వైఎస్ఆర్ కుటుంబం అలాంటిది కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానవతా దృక్పథంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చేశారు. సో ఈ రోజు ఒకటి సార్, ఫైనల్ గా టైం లేదు కాబట్టి రెండు డిమాండ్ చేస్తా ఉన్నాం. స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీని మీద చిరంజీవి గారు లెటర్ ఇచ్చారు కాబట్టి ఆ లెటర్ బేస్ చేసుకొని ఈ యొక్క బాలకృష్ణని అదే విధంగా కామినేని శ్రీనివాస్ ని సభను తప్పుదో పెట్టించి ఆ యొక్క చట్టసభల్ని వారి యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు కాబట్టి ఈ యొక్క హావభావాలని ఇవన్నీ కూడా చూసుకొని వీళ్ళిద్దరిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటిది ఒకటి. రెండవది, రికార్డుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో వాటిని రికార్డు నుంచి తొలగించాలనేటువంటిది మేము డిమాండ్ చేసి. ఇక రెండవది, ఇదే ఎల్లో మీడియా వీళ్ళందరూ కూడా నానా యాగి చేసేసి 1.5 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు కదా అవమానించారనేసి, దాన్ని ఈ లెటర్ ని ఏదైతే 3 పేజీలు ఉంది కదా అదే విధంగా అచ్చు వేయాలని చిరంజీవి గారు రాసిన లేఖని ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రముఖంగా ప్రచురించాలి, క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, చిరంజీవి గారి అభిమానులకి ఒక చిన్న ప్రశ్న అన్నది అడగాలనుకుంటున్నాం. ఏంటంటే, ఈరోజు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అవమానించారు. యాక్చువల్గా చూడాలంటే అవమానించారు. ఈ అవమానాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? ఇది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు అంటే మెగా అభిమానులు అంటాం జనరల్గా. మరి మెగా అభిమానులు ఈరోజు బాలకృష్ణ గారు ఏదైతే మాట్లాడారో, ఈ వ్యంగ్యంగా మాట్లాడారా, అవమానించుకుంటూ మాట్లాడారా అన్నది పక్కన పెడితే ఈ మాటలకి వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఏం చేయబోతున్నారు ఫ్యాన్స్ అనేది ఒకటి విషయం అనేది చెప్పాలి. రెండవది, బాలకృష్ణ గారి హిందూపురం అన్న కాన్స్టిట్యున్సీలో కోసం ఈ రోజు రైతులు కష్టాలు పడుతుంటే బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడరు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే హిందూపురంలో బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడరు. కాలేజీ ఫీజులు రియంబర్స్మెంట్ కాకుంటే విద్యార్థులు విద్యను వదిలేస్తుంటే బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడరు. మందులు సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు హిందూపురంలో, బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడరు. ఏం మాట్లాడతారు? చిరంజీవి గారి గురించి మాట్లాడారు కాబట్టి చిరంజీవి గారిని ఇమ్మీడియట్ గా అవమానించేయాలి, చిరంజీవి గారు నాకంటే చిన్న హీరో అని చెప్పేయాలి అన్నటువంటి కుట్ర అనేది బాలకృష్ణ గారు ఈరోజు బహిరంగంగా చేశారు. దీని మీద అభిమానులు దయచేసి మీరేమనుకుంటున్నారు అన్నది చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సార్ పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు.